పాత స్నేహితులు ఉన్నారండి, జాగ్రత్త. స్నేహితులు అన్నప్పుడు 3 రకాల స్నేహితులు కామన్ ప్రపంచంలో, ఈ లోకంలో మనం అందరం ఎదుర్కొంటాం. మొదటి రకమైన స్నేహితులు ఏంటంటే తాత్కాలిక స్నేహితులు. వారు ఎందుకు మీతో స్నేహం చేస్తారంటే, మీరు వెళ్ళే మార్గంలో వారు వెళ్తున్నారు, మీరు చేసే పని వారు చేస్తున్నారు, కానీ చివరికి తాత్కాలికమే. ఉదాహరణకి ఇంకో స్కూల్లో చూడండి, పిల్లలు చూడండి. ఇప్పుడు నా కూతురికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు 2, కానీ ఎంతసేపు ఉంటారు? తండ్రిగా నాకు తెలుసు, ఆ క్లాస్ అయ్యే వరకే. దాని నెక్స్ట్ మళ్ళీ వేరే ఫ్రెండ్స్. సరే స్కూల్ మారావు, ఫ్రెండ్స్ మారారు. సరే స్కూల్ అయింది, కాలేజ్కి వెళ్ళావు, ఫ్రెండ్స్ మారలా. స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అయ్యారా? కొంతమంది రేర్గా వెళ్తారులే, అది వేరు. సరే కాలేజ్ తర్వాత ఉద్యోగంలో ఫ్రెండ్స్ మారలా. ఈ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే తాత్కాలిక కంపానియన్షిప్. ఆ తాత్కాలిక కంపానియన్షిప్ ఉన్నది. ఇంటి పక్కన ఉన్నవారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవారు ఫ్రెండ్స్, ఇల్లు మారు, ఆ ఫ్రెండ్ మారిపోయారు. సో వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం వెళ్ళే మార్గంలో, మనం చేసే పనుల్లో మనకి కామన్గా వారు అదే మార్గంలో, వారు అదే పనులు ఉన్నారు కాబట్టి స్నేహం పంచుకుంటాము. ఇది ఒక రకమైన ఫ్రెండ్షిప్. రెండవ రకమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే, ఇది డేంజర్ ఉండవు. అంటే ఎలాగ ఉంటుందంటే, ఇద్దరు శత్రువు ఒకడే. అంటే నాకు ఒక శత్రువు ఉండొచ్చు, మీకు అదే వ్యక్తి శత్రువు అవ్వచ్చు. ఏమవుతాం అంటే, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎందుకు? వాడి గురించి మాట్లాడటానికి, వాడిని తంతానికి, కుట్ర పంటానికి. యూ కమ్ టుగెదర్ బికాజ్ నాట్ బికాజ్ నువ్వంటే నాకు ఇష్టమని, నేనంటే నీకు ఇష్టమని కాదు. మన శత్రువు ఒకడు మనం కలిస్తే మనకి స్ట్రెంగ్త్ ఉంటుందండి. అందుకని కొంతమంది చూడండి, ఈ గాసిపర్స్ చూడండి, ఒకరిని చూసి కుళ్ళిపోతుంటే ఇంకొకరికి కుళ్ళిపడింది అనుకో, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ చూస్తానండి, ఏదో ఒక రోజు ఇక్కడ పొల్ల పడుతుంది, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. బట్ దెన్ మూడో రకమైన స్నేహితులు ఉంటారు. వీరు దేవుని ద్వారా అనుగ్రహించబడిన వారు అని చెప్పచ్చు. వీరు ఎలా ఉంటారంటే, మన అన్ని సమయాల్లో ఉంటారు, మంచి సమయంలో మాత్రం కాదు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు, ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మాత్రం కాదు. అందుకని చూడండి, ఒకడు ఫెయిల్ అయ్యి పనికి మాలినోడి రోడ్డు మీద పడినప్పుడు కూడా వస్తాడు, రారా మామ పోదాం రా అంటాడు. చూసి అది ఇంకో రకమైన ఫ్రెండ్షిప్. అదేంటంటే, దే డోంట్ రియలీ లుక్ ఫర్ సంథింగ్ ఆఫ్ యువర్స్, బట్ దే లుక్ ఫర్ యువర్ కంపానియన్షిప్. కానీ నిజమైన దేవుని ద్వారా అనుగ్రహించబడిన స్నేహం ఎలా ఉంటుందంటే, మనల్ని బలపరచువారు, మన దగ్గర స్వార్థంతో ఎదురు చూసేవారు కాదు. కానీ ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ అ ఈక్వల్ పాలసీ. నేను ఇస్తా, నువ్వు ఇవ్వి, నేను చేస్తా, నువ్వు చెయ్యి. ఎప్పుడన్నా సరే నేను మాత్రమే నువ్వు కాదా, లేకపోతే నువ్వు మాత్రమే నేను కాదు అన్నారనుకో, ఎక్కడో తేడా కొడుతుంది. మీకున్న స్నేహితులు ఎలాంటి వారో పరీక్షించుకోండి. ఏదో ఉద్యోగం చేస్తారు కాబట్టి, కాలేజీలో చదువుతున్నారు కాబట్టి, లేకపోతే ఏదో స్కూలింగ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అంటే బీ కాషియస్. వాళ్ళతో నీ వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కనబడతారు, రేపు